మన ప్రభువుని యేసుక్రీస్తునామమున ఏందన్న శుభం వందనాలండి. ఈరోజు దినోగ్దానం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తలు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే షడేసి పెట్టిన చూడక్కడ అవునండి. అనుదినం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేసి స్తుతియాగం చేస్తున్న దేవుని గొప్ప బైబిల్ అయితే పూర్తి రాశానండి. ఇంకా ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఇంకా బాలుడు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పు తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచి వారి నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజు వల్ల రెక్కలు చప్పి పైకి ఎగుదురు, అలాగే పరిగెత్తుదురు, సముద్రంలోకి నడిచిపోదురు అని మాట్లాడుతున్నారండి 30-31. ఇంకా నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూది గంధములను సృజించిన యెహోవా నిత్యుడు అగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు, ఆయన అలయడు, ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యమని చెప్పి 8వ వచనంలో కూడా మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పిన కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుదును అని చెప్పేసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నా ప్రజలకు బలము అనుగ్రహించును, ఆ యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమైన దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మకందగిన సహాయకుడు అని చెప్పేసి కూడా ఇక్కడ మరి మాట్లాడుతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు అని ఏంది నేను సమస్తమును చేయగలను అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానాలన్నీ కూడా సొమ్మసిల్లిన వారు బలమిచ్చేవాడు ఆయన, శక్తిహీనుల బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అనే వాగ్దానానికి రిలేటెడ్ వాక్యాలండి. అవునండి, దేవుడే మనకు ఆశ్రయము, మన కేడము, ఆయన మరి నమ్మకున్న తగిన సహాయకుడు అనమాట. మనకి తన ప్రజలకు బలం గురించి దేవుడు, తన ప్రజలకు రక్షణ కలుగజేసే దేవుడు, ఆరోగ్యం కలుగజేసే దేవుడు, తండ్రి ఆరోగ్యం కలిగేసే దేవుడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ అయితే ఆయుష్ కాలం అంతా కూడా ఉంటుంది అనమాట. సాయంకాలం వేడుపు వచ్చిన రాత్రి ఉండినను దీవెన సంతోషం కలుగుద్ది అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఏవో కొరకు కనిపెట్టుకుని ఉండము, దేవుడు నేర్చుకుని హృదయం నిబ్రంగా ఉంచుకుని ఏవో కొరకు కనిపెట్టుకుని ఉండము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా ఇంకెందుకంటే భయం, ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకున్నాం. మహోన్నత సర్వశక్తి మంత్ర ఇంకెమైన నామనికి ఎలా స్తుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆస్వాదించండి తండ్రి, మా సరిహద్దులు విశాలపరచండి తండ్రి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి, మాకు కీడు రాకుండా దానిలో నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీరు రానే మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పమని ఎత్తపడగంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తామని తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు చేయమని మనం చేసుకున్నాను. ప్రపేశంలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.